వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు హర్ష కుమార్. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది కేటీఆర్. రామ మందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం విడ్డూరం బండి సంజయ్. అయ్యా కేసినేని, నువ్వు వైసీపీ కోవట్టనని తేలిపోయింది బుద్ధా వెంకన్న. జగన్ షర్మిల ఒక్కటేనని, అందుకే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతను అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం చెబుతానని, షర్మిలపై ఆ పార్టీకి అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవచ్చునని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగాను చేర్చుకోవచ్చునని, కర్ణాటక నుంచి పార్లమెంటు సీటు లేదా రాజ్యసభకు పంపించవచ్చునని, దేశానికి స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోండని, కానీ ఏపీ బాధ్యతలు మాత్రం అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పారని, అలాంటి నాయకురాలు ఆంధ్రాలో బాధ్యతలు చేపడితే వచ్చే పరిణామాలను గ్రహించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మహబూబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని, కానీ 6 లక్షలకు పైగా కార్డులు ఇచ్చామని వెల్లడించారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని, దీనిని రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ రామ మందిర పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ తన విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. టీడీపీకి రాజీనామా చేసి జగన్ కలిసిన కేసినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాటల్లో నానికి కూడా భాగం ఉందని తేలిపోయింది. కేసినేని వైసీపీ కోవట్టని స్పష్టమైందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా వేయించుకున్న రోజే ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న విషయం తనకు అర్థమైందని అన్నారు. విజయవాడ పశ్చిమలో టీడీపీని నాశనం చేసేందుకే వెల్లంపల్లికి అనుకూలంగా పనిచేయడానికి బ్లాక్మెయిల్ చేసి కోఆర్డినేటర్ గా వెళ్లారని తనకు తెలిసిన చంద్రబాబుపై గౌరవంతోనే తాను మౌనంగా ఉండిపోయారన్నారు. కేసినేని కుటుంబం గొడవలతో చంద్రబాబుకు గాని ఆయన కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని కేసినేని చిన్ని స్పష్టం చేశారు. కుటుంబంలో గొడవలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. పార్టీ పెట్టక ముందు నుంచి తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని వివరించారు. కేసినేని కుటుంబ సభ్యుడిగా ఎన్నికప్పుడు తానే సర్దుకుంటూ వచ్చని తెలిపారు. తమ కుటుంబానికి సంబంధించిన గొడవలను మీడియా ముందు వెల్లడిస్తూ కేసినేని నాని ఎన్నో మార్లు తనపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాను ఏనాడు మీడియా ముందుకు వచ్చి ఆయనపై విమర్శలు చేయలేదని తెలిపారు. ప్రమాదవశాత్తు తన కారు దూసుకెళ్లడంతో గాయపడిన కార్యకర్తను బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ సన్నద్ధ సమావేశమే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్లూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ లంచ్ బ్రేక్ సమయంలో బయటకు వచ్చారు. అదే సమయంలో కేకే కారు ఆయన కాలుపై నుంచి దూసుకెళ్లింది. దీంతో గాబరపడిన కేకే వెంటనే ఆయనను ఒమేగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి ఎక్స్రే తీసిన వైద్యులు 2 ఎముకలు విరిగినట్లు గుర్తించి సిమెంట్ పట్టీ వేసి పంపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పథకం రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై నేడు ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏ మేరకు భారం పడుతుంది అనే పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల బుధవారం బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును కలిసి తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. తనయుడి పెళ్లి నేపథ్యంలో షర్మిల కొన్ని రోజులుగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులను కలుస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం హరీష్ రావు నివాసానికి వెళ్లి పత్రికను అందించారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలైన దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ ముగిసింది. నేటితో ఇరువైపుల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు రేపు వెలువరించనుంది. ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేష్ కోర్టుకు వెళ్లారు. దీంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూకంపనాలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్లోని హింద్కుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూకంపనాలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలోమీటర్ల లోతైన భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ, ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోనూ భూమి కంపించింది. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు న్యాయవాదులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లా అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బార్ అసోసియేషన్ తరఫున నిరాహార దీక్ష చేస్తున్నా. ఇది గత 17 రోజుల నుంచి జరుగుతున్నది. ఇది ప్రజా వ్యతిరేకమైన యాక్ట్ కాబట్టి మా బార్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాల్లోనూ స్ట్రైక్ జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం ఈ యాక్ట్ రిపీల్ చేసినప్పుడు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నిన్న మొన్నట్లో రెవెన్యూ శాఖ మంత్రి బాగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కనుక ఈ హక్కుల చట్టం గురించి గవర్నమెంట్ వారికి, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మార్చిన వారికి ఏమాత్రం అవగాహన లేకుండా ఆయన ఇష్టవచ్చిన రీతిలో ఆయన అనవసరమైనవన్నీ విలాపన చేశారు. ఈ చట్టం గురించి ఆయన తెలుసుకోకుండా, ఏమాత్రం మంచి చెడులు తెలుసుకోకుండా మాట్లాడటం వల్ల ఈ చట్టం గురించి చాలా రాంగ్ ఈక్వెషన్స్ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. పైపెచ్చు ఈ చట్టం వల్ల న్యాయవాదులకే కాదు, ముఖ్యంగా ప్రజలకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. అసలు కోర్టు యొక్క పరిధిని తీసేయటం అనేది ఎంత లోపభూయిష్టమో ముఖ్యంగా అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు ఎవరికైనా నష్టం వస్తే అది ప్రైవేట్ పంచాయతీలు కానీ, పోలీసుల స్టేషన్లు కానీ అక్కడ న్యాయం జరగడం కోర్టుల దగ్గరికే వస్తారు. అట్లాంటి కోర్టుల యొక్క పరిధిని తీసేయడం అనేది విపరీతమైన లోపభూయిష్టమైనటువంటి చట్టం. కనుక ఈ చట్టాన్ని రిపీల్ చేసేంత వరకు మేము న్యాయ పోరాటం 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదుగా ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈ అయ్యేంత వరకు మా మద్దతు ప్రజలు కూడా చిన్నగా మాకు మద్దతు కూడా ప్రకటించడం జరుగుతోంది. ఈ చట్టం రద్దుపరిచేదాకా మేము చేస్తూనే ఉంటాం. గుంటూరు బార్ అసోసియేషన్లో సీనియర్ అడ్వకేట్ని. నా పేరు గుంటూరు కృష్ణారావు. దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేశాను. ఇటువంటి యాక్టు మాకేదో పొలిటికల్గా సహాయం జరుగుతుంది, లేదో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్న యాజిటేషన్ మాత్రం కాదు. ఇది ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఈ చట్టం కనుక లైన్లో కనుక వచ్చేటట్టయితే కలెక్టర్ల దగ్గరను, జాయింట్ కలెక్టర్ల దగ్గరను, ఎంఆర్ఓల దగ్గరే న్యాయాలు అన్యాయాలు ఏం జరుగుతాయో మీకు తెలిసిన విషయమే కదా. ఆ రకంగా వాళ్ళు చేయటం కోసం ఇదంతా కూడాను కోర్టు నుంచి పరిధి నుంచి తీసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ విధంగా జరిగేటట్టయితే న్యాయం జరుగుతుందా అనేది చాలా గొప్ప క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. న్యాయము, ధర్మము అంటే, లా అంటే ఎక్కడ ఉండాలి? కోర్టులో ఉండాలి. జస్టిస్ అంటే కోర్టు. ఇండిపెండెంట్ ఆర్గనైజేషను, ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అదే. ఆ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా ఉన్న దాన్ని తీసేసి, వాళ్ళ దగ్గర నుంచి తీసేసి కలెక్టర్లకి వాళ్ళ పెద్ద ఏ గవర్నమెంట్కైనా కూడా సబార్డినేట్గా ఉండే ఆఫీసర్స్ చేతిలో పెడితే న్యాయం జరుగుతుందా అనేది పెద్ద ప్రశ్న. కనుక మేము యాజిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది దాదాపు 15 రోజుల నుంచి చేస్తున్నాము. కనుక దీనికి చట్ట వ్యతిరేకమైన చట్టము, దీన్ని నిష్క్రమించి తీసేసి రద్దు చేస్తే బాగుంటుంది. లేకపోతే యాజిటేషన్ ఎంతో దూరం తీసుకెళ్తాము. ఇక్కడ ఆగేది లేదు. పాకాల రైల్వే స్టేషన్ నందు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ సిహెచ్ రంగయ్య మరియు డివిజన్ సెక్రటరీ సి విజయ్ కుమారి సూచన మేరకు పాకాల రైల్వే స్టేషన్ మందు రీలే నిరాహార దీక్ష చేపట్టడమైంది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ డి శేఖర్, జాయింట్ సెక్రటరీ ఈ అనిల్ కుమార్, ఎర్రయ్య, ప్రసాద్, నవీన్ పాల్గొన్నారు. OPS. We want OPS. We want OPS. We want OPS. స్టాప్ చేసుకో బాసు. మన అట్లే పోతా ఉంటుంది. మళ్ళీ దాన్ని స్టాప్ చేసుకుంటేనే సరిపోతుంది. NPS go back. Go back. Go back. NPS go back. Go back. Go back. NPS go back. We want OPS.
We want OPS. We want OPS. We want OPS. We want OPS. South Central Mazdoor Union Jindabad. South Central Mazdoor Union Jindabad. South Central Mazdoor Union Jindabad. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ చిన్నబజారు లాలాపేట ప్రాంతంలో ఇంటింటికి మరియు కమర్షియల్ ప్రాంతంలో విస్తృతంగా తిరుగుతూ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చి సంక్షేమ పథకాలను వివరించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్. ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు మాట్లాడడం జరుగుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఒక పక్కన ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు నమ్మించేటువంటి విధంగా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ ప్రచార ఆర్భాటాలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో యువత కోసం ఆనాడు అధికారం లేనప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి సంవత్సరం 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బూటకపు మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు యువతను పెడదోవ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా కుటుంబ సభ్యులు యావత్తు కూడా డ్రగ్స్ ని విచ్చలవిడిగా అమ్ముతూ అనేక కోణాల్లో ఈరోజు పోలీసులు అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు కానీ, ఎక్కడ చూసినా పేపర్లో పుంకాలుగా ముస్తఫా గారి కుటుంబ సభ్యులు డ్రగ్స్ మాఫియాగా తయారైనటువంటి పరిస్థితులు వివరిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఒక పక్కన గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్ వద్ద కూడా అక్కడ పెన్సిళ్లు స్లేట్లు దొరకపోయినా తప్పకుండా గుట్కాలు సిగరెట్లు దొరికేటువంటి పరిస్థితి. దిశా చట్టానికి ఒక దిశ లేనటువంటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు హర్షకుమార్. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది కేటీఆర్. రామమందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం విడ్డూరం బండి సంజయ్. అయ్యా కేసినేని నువ్వు వైసీపీ కోవట్టనని తేలిపోయింది బుద్ధా వెంకన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.